హాయ్ ఫ్రెండ్స్, గో మా పెద్ద కూలోళ్ళు. ఈ పెద్ద కూలోళ్ళు ఈరోజు పత్తి ఏరుతామని మా చేనులోకి వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎంతెంతగా పత్తి ఏరారో చూపెట్టరా మీకు. ఇదేమో అమ్ములు మూట, ఇదేమో వేణుగాని మూట. ఇదేమో నా కొడుకు మూట హేమంత్. అగో ఆ కనిపించే మూట నాది. మీదంగా బోరాలు వేసిన. ఈరోజు అయితే ఇంత పత్తి ఏరామండి. ఇంకా ఈరోజు చీకటి అయింది, ఇంటికి వెళ్తున్నాము. రేపటి వీడియోలో మీతో కలుసుకుంటాము. మధ్యాహ్నం కొద్దిగానే తిన్నాడంట బాగా. ఆకలి వేస్తుందంట. రాగానే మొహాలు కడుక్కొని ఇంకో బియ్యం పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. అన్నం వండుకుంటున్నాం. సగం గ్లాస్ అయితే ఇద్దరు సరిపోతుంది. చాలా క్యాన్లో పట్టి పెట్టిన నీళ్ళు చెక్కల గురం అయింది. క్యాన్లో నీళ్ళు మళ్ళీ రేపు మార్నింగ్ నల్లు వస్తాయి. పొద్దున వండిన అన్నం గిన్నె అన్నం కాదు. ఈరోజు అయితే మాది బెండకాయ కూర ఫ్రెండ్స్. ఈడ పెట్టండి ఆడబెట్టి వస్తుంది, అది రానే రాదు. ఇంకో బెండకాయ కూర. కూర కూడా కొంచెమే ఉంది ఫ్రెండ్స్. అవుపడ్డది అలా ఎగ్ కూర అవుపల్లె ఫస్ట్. ఇంకో బెండకాయ కూర 2 ఎగ్స్ అయినా ఫ్రై చేసుకుంటా. ఓ ఈరోజు అంగడి కాదు, ఉన్నాయి ఆ కూరగాయలు. ఓ ఈరోజు అంగడి మర్చిపోయినాం. ఇంకో చీకటి అయింది వచ్చేసరికి. పోదాం అని అట్నే ఒంగవాడి ఏరేసరికి చీకటి అయిపోయింది. ఈరోజు ఏమో అంగడి మర్చిపోయినా. వర్షం వస్తుంది ఫ్రెండ్స్, చూయించుకో వర్షం. చినుకు ఇట్లా పడుతుంది వాన. మా వాడ ఆగేలండి ఫ్రెండ్స్ అన్నానికి. మస్తు కాలుతుంది. పత్తి అయితే ఏరొచ్చాను కానీ వర్షం కొట్టింది ఫ్రెండ్స్. ఇక మా పత్తి అస్సలు ఏరుకొని ఇస్తలేడు వానదేవుడు. అయితే వేసడు తీసుకొచ్చింది. ముక్కు 9 గంటల పోతే ముక్కేనా? ముక్కు కావాలి కాబట్టి వాళ్ళ దగ్గర దొరుకుతుందా? 5 కేజీలు. ఎగ్ ఆమ్లెట్. నైట్కు డిన్నర్ రెడీ.